నమస్తే, వెల్కమ్ టు K6. నేను సునీల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల గంటారావు మోగిన సందర్భంగా కూడా మూడో ఘట్టమైనటువంటి నేడు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఉదయం 6:30 ప్రస్తుతం ఒక 10 నిమిషాల్లో మాక్ పోలింగ్ ప్రారంభం అవుతుంది. అందులో భాగంగానే కూడా ప్రతి పోలింగ్ కేంద్రాలను ఆర్మూర్ ఏసీపీ చందర్ రాథోడ్ కూడా ప్రత్యేకంగా పరిశీలించడం జరుగుతుంది. స్థానికంగా చూడడం జరుగుతుంది. పోలీస్ పహారా ఏ విధంగా ఈ ప్రాంతం పోలీస్ పహారా మధ్య ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే పోలింగ్ ఏ విధంగా కొనసాగుతోంది, ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలి అనే విషయాలను కూడా స్థానికంగా అధికారులు ఈ ప్రాంతాన్ని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి పూర్తి స్థాయిలో కసరత్తు చేయడం జరుగుతుంది. మరొక అరగంట సమయంలో కూడా ఈ యొక్క పోలింగ్ ప్రారంభం కాబోతున్న తరుణంలో కూడా ప్రతి పోలింగ్ కేంద్రంలో 4 నుంచి 5 బూతులను ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ కేంద్రంలో కూడా ప్రత్యేక వైద్యుల సిబ్బందులను కూడా ఏర్పాటు చేసి మౌలిక వసతులను కూడా కల్పించే దిశలో కూడా సన్నద్ధం చేసినట్లు మనకు తెలుస్తూ ఉన్నది. ఒకసారి లోపలికి వెళ్ళి మాక్ పోలింగ్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. పోలింగ్ కేంద్రం వద్ద మరొక 30 నిమిషాల తర్వాత మా పోలింగ్ ప్రారంభమవుతున్న తరుణంలో కూడా అరగంట ముందే పోలింగ్ కేంద్రాలకు బూత్ సభ్యులు కూడా చేరుకోవడం జరిగింది. ఇక్కడ చూడడం జరుగుతుంది. క్రికెట్లో మాక్ పోలింగ్ కూడా ప్రారంభమైంది. దానికి సంబంధించిన ఈవీఎం వీవీప్యాట్లను అభ్యర్థుల సమక్షంలో కూడా దాన్ని ఓపెన్ చేసి దాన్ని తనిఖీలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా కూడా మాక్ పోలింగ్ నిర్వహించేందుకు సభ్యులు పూర్తి స్థాయిలో కసరత్తు చేయడం జరుగుతూ ఉంది. ఒకసారి చూద్దాం. సో ఇది కూడా మేము క్లోజ్ చేసేస్తున్నాం. లాస్ట్ మనం చేస్తాం. మనకు ఓన్లీ టోటల్ బ్యాక్ ఓకేనా? సంతకాలు ఉన్నాయి కొంచెం. గల్లీలో కూడా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 1, 2, 3 అలా 3 నుంచి 4 పోలింగ్ బూతులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బూత్ సభ్యులను కూడా స్థానికంగా నియమించడం జరిగింది. ఇక్కడ చూడడం జరుగుతుంది వారిని. ఇప్పటికే ఉదయం 6 గంటల నుంచి 6:30 వరకు కూడా పోలింగ్ బూతులు నిర్వహించినటువంటి సభ్యులు వాళ్ళకి సంబంధించినటువంటి బూతులు సభ్యుల లిస్టులను కూడా వారు పట్టుకోవడం జరిగింది. ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను వాళ్ళు ఉదయమే మాక్ పోలింగ్ నిర్వహణలో పాల్గొనడం జరిగింది. అలాగే ప్రతి పోలింగ్ కేంద్రాలను ఆర్మూర్ ఏసీపీ చందర్ రాథోడ్ కూడా పరిశీలించి పోలీసులకు కూడా పహారా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పోలీస్ కేంద్రాల వద్ద కూడా పోలీసు పహారా 144 సెక్షన్ అమౌంట్లో ఉంటుందని, 100 మీటర్ల దూరం వరకు కూడా ఎవరు అనుమతి రాకూడదని, అలాగే ఓటు హక్కు వినియోగించుకునే ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రాంతానికి చేరుకోవాలని చెప్పి సూచనలు సలహాలు ఉన్న తరుణంలో కూడా ఇప్పటికే ఉదయం 7 గంటల నుంచి కూడా మరో 10 నిమిషాలు పోలింగ్ ప్రారంభమైన తరుణంలో కూడా సర్వ సిద్ధంగా ఉన్నట్లు మాత్రం తెలుస్తూ ఉంది. ఇది ఆర్మూరు పట్టణంలో కొనసాగే మాక్ పోలింగ్పై K6 అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. నిరంతరం చూస్తున్నాను K6 కెమెరామెన్ అరవింద్తో సునీల్, K6 ఛానల్, ఆర్మూర్ పట్టణం నుంచి.